తమిళనాడుకు తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరొక 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తూత్తుక్కుడి, కన్యాకుమారి, తిరునల్వేలి సహా డెల్టా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుక్కుడిలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తిరునల్వేలిలో జలపాతాల సందర్శనను బంద్ చేశారు. 15 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. తుఫాను ముప్పు పొంచి ఉన్న కారణంగా తమిళనాడులో 7 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించారు. ఇప్పటికే పుదుచ్చేరిలో వర్షం కుండపోతగా కురుస్తోంది.